ట్రైన్లో కూర్చున్నాను అనుకుంటున్నారా? మా తమ్ముడికి పెళ్లి కుదిరిందండి. పెళ్లి కుదిరి పసుపు దంచే ఫంక్షన్ కోసమని నేను ముందు వెళ్ళిపోతున్నాను. 2 రోజుల తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి వస్తారు. అయితే పసుపు దంచే దానికోసం ఫంక్షన్కి నేను ముందుగానే వెళ్ళిపోతున్నాను. నన్ను వచ్చి మావయ్య ట్రైన్ ఎక్కించేశాడు. వెళ్ళిన తర్వాత పసుపు దంచే ఫంక్షన్ అలాగే బ్లాగ్ మొత్తం కంటిన్యూ అవుతుందండి. మా ఫ్యామిలీ మొత్తం ఎందుకు వస్తున్నారంటే, నేను చాలాసార్లు పోలేరమ్మ గుడి చూపించాను కదా, ఆ గుడిలో అయితే అమ్మవారి ప్రతిష్ట జరుగుతుందండి. అందుకని మా ఫ్యామిలీ మొత్తం వస్తాం. ఈ బ్లాగ్ మొత్తం కంటిన్యూ అవుతుందండి. పసుపు దంచే ఫంక్షన్ కాడి నుంచి అమ్మవారి ప్రతిష్ట కాడి నుంచి మొత్తం వీడియో మొత్తం ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడే నెల్లూరు దిగేసానండి. మా తమ్ముడు వచ్చాడు, నన్ను పికప్ చేస్తున్నానికి. చూడండి అక్కడ బైక్లో కూర్చున్నాడు కదా మా తమ్ముడు. ఇంకా మా తమ్ముడు పసుపు ఫంక్షన్ కోసమని పూలంగల్ అన్నమాట. పసుపు దంచేదానికి పిలిచడానికి వెళ్తున్నారండి. ముందు రోజు మా అమ్మ, చిన్నమ్మ, ఇంకో చిన్నమ్మ ఆడ మీటింగ్ వెళ్ళి ఫస్ట్ పోలేరమ్మకి అయితే బొట్టు పెట్టి పసుపు దంచేదానికి రమ్మని ఫస్ట్ పోలేరమ్మ దగ్గరికి పోయి చెప్పొద్దామని పోలేరమ్మ గుడి దగ్గరికి వచ్చామండి. ఈ గుడే ప్రతిష్ట జరగబోతుంది. ఆ వ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. ఇంకా అమ్మ అయితే ఫస్ట్ పోలేరమ్మ పటంకి బొట్టు పెట్టి అలాగే గడపకి బొట్టు పెట్టి మేము రేపు పసుపు దంచున్నాం అని చెప్పేసి ఇంకా మిగతా అందరి ఇళ్ళకి చెప్తారనమాట. ఇంకా పొద్దున్నే అమ్మలేసి ఫస్ట్ కల్లాపు చల్లేసి ఇంకా ముగ్గులు గడప పూయడం అన్నీ పూజించేస్తూ ఉందండి. మా వదినే ముగ్గు వేసింది, మిగతాదంతా అమ్మ చేసింది అనమాట. ఫస్ట్ పెళ్ళిలో ఫస్ట్ చేసే పని పసుపు దంచడం కాబట్టి నేను మా తమ్ముడు వినాయకుడి దగ్గరికి టెంకాయ కొడదామని వచ్చామండి. టెంకాయ కట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పసుపు దంచడం అయితే స్టార్ట్ అయిపోతుంది. హాయ్ అండి, మా తమ్ముడు పెళ్లి కుదిరిపోయింది. ఇంక ఈరోజు అయితే పసుపు దంచడం స్టార్ట్ చేసేసాం. ఇంకా అమ్మ అయితే శాని పౌడర్ చల్లేసి ముగ్గులు పెట్టేసింది. ఇంకా అందరూ వస్తూ ఉంటారనమాట. ఇంకా అన్ని రెడీ చేయాలి. ఇదంతా రెడీ మా వదిన, మా బాబాయ్, చిన్న బాబాయ్, మా నాన్న, ఈవిడ మా చిన్న సినమ్మ, ఈవిడ మా పెద్ద సినమ్మ. హాయ్ చెప్పు. ఈవిడ మా అమ్మ. హాయ్. ఈవిడ మా చెల్లెలు పవిత్ర. మా వదిన ఈవిడ. మా పెద్ద బాబాయ్ అండి. మా పెద్ద బాబాయ్ హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. ఇంకా మా వదిన అయితే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే వాకిట్లోనే కాళ్ళకైతే పసుపు పూసేస్తూ ఉందండి. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు రాగానే పసుపు పూయడం, ఇంక వాళ్ళు వచ్చి కొంచెంసేపు పసుపు దంచడం, ఇంకా ఆ తర్వాత రమేష్కి అయితే దీవించి వెళ్తూ ఉన్నారనమాట. నా కాళ్ళకు కూడా పూసేస్తుంది పసుపు మా వదినే. ఇంకా రమేష్ని కూర్చోబెట్టే ముందు ముత్తైదులందరూ కలిసి ఒక 5 మంది అక్షింతలు వేసి సీట్లో కూర్చోబెట్టారనమాట రమేష్ని. ఇంకా వచ్చే వాళ్ళందరికీ వదిన కాళ్ళకి పసుపు పూస్తుంది. ఇంక వచ్చిన వాళ్ళు ఫస్ట్ అయితే పసుపు కొమ్ములు దాంట్లో వేసి దంచి ఇంకా ఆ తర్వాత రమేష్ని దీవించి ఇంకా అమ్మ టీ పెట్టించి టీ తాగేసి వెళ్తారనమాట. ఇలా అయితే జరిగిందండి పసుపు. మా అన్న పసుపు దంచే వీడియో కూడా నేను పెట్టాను, ఒకసారి మీకు చూడాలనిపిస్తే ఛానల్లో ఉంది చూడండి. కానీ బాగా దంచండి ఇద్దరు చూడండి.
ఇప్పుడే పసుపు దంచడం అదంతా అయిపోయిందండి. నేను చెన్నై నుంచి మా తమ్ముడు పసుపు దంచడానికి కోసమని వచ్చాను. పసుపు దంచే ఫంక్షన్ అంతా అయిపోయింది. మొత్తం మా వదిన చేతుల మీదుగా ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతాయి. పెళ్లి పనుల్లో ఏ పని మిస్ అవ్వకుండా మన వ్లాగ్లో వస్తుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ మా తమ్ముడికి ఉండి మా తమ్ముడి పెళ్లి హ్యాపీగా జరగాలని ఆశీర్వదిస్తున్నాను.